తెలుగు రాష్ట్రాల్లో రైళ్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. బాపట్ల జిల్లాలో సర్కార్ ఎక్స్ప్రెస్ లో దోపిడీ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే కాచిగూడ ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. సిగ్నల్ను ట్యాంపరింగ్ చేసి ట్రైన్లోకి చొరబడిన దొంగలు ప్రయాణికుల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అనంతపురం జిల్లా తుర్కపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కర్ణాటకలోని అశోక్పురం రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడకు ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరింది. ఈ క్రమంలో తుర్కపల్లి రైల్వే స్టేషన్ దగ్గర దుండగులు సిగ్నల్ను ట్యాంపరింగ్ చేశారు. సిగ్నల్ రాకపోవడంతో లోకో పైలట్ ట్రైన్ను ఆపేశాడు. ఆ వెంటనే కొందరు దుండగులు రైల్లోకి చొరబడ్డారు. కోచ్ S7లో ప్రయాణిస్తున్న మహిళ మెడలోని 37 గ్రాముల బంగారు గొలుసుతో పాటు అదే కోచ్లోని ప్రయాణికురాలకు చెందిన 4.2 గ్రాముల నల్లపూసల దండను ఎత్తుకెళ్లారు. అలాగే S4 కోచ్లో ప్రయాణిస్తున్న మైసూర్కు చెందిన యువతి iPhone 15తో పాటు S2 కోచ్లోని ప్రయాణికురాలకు చెందిన సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకుని పరారయ్యారు. నిన్న కూడా బాపట్ల జిల్లాలో సర్కార్ ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల నుంచి ఆభరణాలు లాక్కునేందుకు యత్నించారు. ప్రయాణికులు ప్రతిఘటించి కేకలు వేయడంతో చైన్ లాగి పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు దొంగలపై కాల్పులు జరిపారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తుండగా బాపట్ల అప్పికెట్ల స్టేషన్ మధ్య ఘటన జరిగింది. ఈ దోపిడీకి సంబంధించి ఒకరిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. కాచిగూడ ఎక్స్ప్రెస్ లో దోపిడీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మైసూరు నుంచి కాచిగూడ వెళ్లే కాచిగూడ ఎక్స్ప్రెస్ లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. కాచిగూడకు బయలుదేరిన రైలు గుత్తి సమీపంలోని తురకపల్లి వద్దకు చేరుకుని రాత్రి 11:20 గంటల సమయంలో కొందరు దొంగలు సిగ్నల్ ను ట్యాంపర్ చేసి రైలును ఆపారు. వెంటనే స్లీపర్ కోచ్లను టార్గెట్ చేసి చొరబడి ప్రయాణికుల నుంచి దోచుకున్నారు. S7 లో ప్రయాణిస్తున్న రేణుకా అనే ప్రయాణికుల నుంచి 37 గ్రాముల బంగారం, అదే విధంగా యశోదమ్మ అనే ప్యాసింజర్ నుంచి 4.2 గ్రాముల బంగారంతో పాటు పలువురు మహిళల నుంచి మహిళలను టార్గెట్ చేసుకుని బంగారాన్ని దొంగలించారు. కొంతమంది మహిళా ప్రయాణికుల నుంచి కూడా ఐఫోన్లను కూడా దొంగలించారు. ఇదే సందర్భంలో మరొక ప్రయాణికురాలని బెదిరింపులకు గురి చేసి దొంగలిస్తున్న సమయంలో గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి దొంగలు ట్రైన్ దిగి పరిగెత్తినట్టు కూడా గుర్తించారు. అయితే ఇదే విషయాన్ని దోపిడీ దొంగలు విషయాన్ని కూడా పోలీసులకు ప్రయాణికులు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ప్రయాణికుల నుంచి కూడా వివరాలు సేకరించారు. ముఖ్యంగా ఏదైతే ప్యాసింజర్లను టార్గెట్ చేసుకుని దొంగతనానికి పాల్పడ్డారు. స్లీపర్ కోచ్ లో ఉన్న ప్యాసింజర్ మహిళా ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నుంచి బంగారాన్ని దొంగలించారంటూ కూడా మహిళా ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ సురేష్.